సో పాలన బాగుందని చెప్పి మీరు అంటున్నారు. అసలు వచ్చిన పాలన చాలా దరిద్రంగా ఉంది. పాలన ఎన్ని రోజులే వచ్చిందండి. మరి బీజేపీ పార్టీ మొత్తం ఏదో చిన్న పార్టీ అన్నట్టు మీరు చూస్తున్నారు, కానీ నెక్స్ట్ కూడా మళ్ళీ ప్రధానమంత్రి మోడీ గారు అవుతారని చెప్పి కూడా వార్తలు వస్తుంది. మీకు మాట చెప్పమంటారండి, బీజేపీలో గెలిచిన ముగ్గురు మీరు మాట్లాడండి. ఒక జర్నలిస్ట్ ప్రశ్నించే జర్నలిస్ట్ పై ఎప్పుడు జరిగినటువంటి దాడి కాంగ్రెస్ పార్టీ రాగానే జరగడం కాదు. ఈ జర్నలిస్ట్ శంకర్ ఎవరు నాకు తెలియదు. చూడలేదు, ఎప్పుడు చూడలేదు. ఇన్న పేరు మీరు కూడా గోల్డ్ మెడలిస్ట్ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి దంగల్లా లైన్గా 2 times 3 times గెలిచారని చెప్పి కూడా కుస్తీలలో ఉండడం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అని. సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్ ఒక స్పెషల్ అనమాట. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాకన్నా ముందు నుంచి కూడా తన వంతు ధైర్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేద్దామని చెప్పి కూడా అనుక్షణం పోరాడిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా సరే కూడా గాంధీ భవన్లో వెళ్ళిన ప్రతి ఒక్కరికి అవైలబిలిటీ ఉంటుంది కూడా. తన ఆ శైలిలో తెలంగాణ ఉద్యమ సమయంలో నుంచి కూడా ఆ రాజకీయంలో ఉండుకుంటా కూడా తనదైన శైలిలో ఒక స్టైల్గా ముందుకెళ్తున్నారు అనమాట. సో చాలా రోజుల నుంచి ఆ అన్న అయితే నాకు కనిపిస్తలేడు. ఎందుకంటే గతంలో కూడా ఆ కాంగ్రెస్ పార్టీ రాకన్నా ముందు నుంచి కూడా ఎక్కడ పోయినా ఆ మీడియా పరంగా కానీ లేకుంటే సోషల్ మీడియా కానీ సో ప్రతి ఒక్క దాంట్లో చాలా యాక్టివ్ ఉన్న వ్యక్తి కూడా గత కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు కూడా చాలా యాక్టివ్ ఉన్నాడు. వచ్చిన తర్వాత కూడా నాకు తెలిసి అందినంత పదవులు రాక దూరమైనా లేకుంటే పార్టీకి అసలు ఏమైందో అని చెప్పి కూడా ఆ గెస్ట్ని ఈరోజు నేను మన స్టూడియోకి తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో ఆ గెస్ట్ ఎవరో కాదు, మీ అందరికీ ఇష్టమైన గెస్టే అనమాట. సో తెలంగాణ టీపీసీసీ ఫిషర్మెన్ ప్రెసిడెంట్ మెట్టు సాయి గారు మన దగ్గర ఉన్నారు. వారు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. అన్న నమస్తే. అన్న నమస్తే. చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు అన్న. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, పాలన బాగుంది, ప్రజలు బాగున్నారు, ఫీల్ హ్యాపీ. సో పాలన బాగుందని చెప్పి మీరు అంటున్నారు. అసలు వచ్చిన పాలన చాలా దరిద్రంగా ఉంది, పరిపాలించడానికి కూడా రాని ముఖ్యమంత్రి ఇప్పుడు తెలంగాణకి సీఎంగా ఉన్నాడని చెప్పి కూడా కొన్ని విమర్శలు అంటున్నాం. అనిల్ గారు ఒక చిన్న లాజిక్ మాట్లాడుతున్నా. పాలన ఎన్ని రోజులే వచ్చిందండి, నేటికి 80 రోజులు పూర్తయింది. 85 రోజులు పూర్తయింది, ఇంకా 3 నెలలకు కంప్లీట్ కాలేదు. అంటే 2014లో మీరు అధికారులు బీఆర్ఎస్ వచ్చినప్పుడు ఏమన్నారు, పసికందు అని అన్నారు. ఇంకా మేము పుట్టికందులము. అయినా కానీ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ముఖ్యమంత్రి గారిని ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ ఇప్పుడు ఆయన ప్రశంసిస్తున్నారు, మెచ్చుకుంటున్నారు. ఏదో 2 మాటలు ఇంగ్లీష్ రానంత మాత్రాన, ఏదో 2 మాటలు తప్పు మాట్లాడిన మాత్రాన అదేదో మేమే ఉంటే బాగుంటుంది అనుకున్న బీఆర్ఎస్ నాయకులు ఒకటి మాట చెప్తున్నా, అధికారంలోకి వచ్చిన 2వ రోజే ఉచిత బస్సు చేస్తాం ఫ్రీ మహిళలకు. అధికారంలో వచ్చిన 2వ రోజే 10 లక్షల ఆరోగ్య బీమా చేస్తాం. రీసెంట్లీ మొన్న 27 తారీఖు చేవెళ్ళలో 500 రూపాయలకు సిలిండరు, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు ఇచ్చిన 6 మాటల్లో 4 మాటలు నెరవేరుస్తున్నాం. గొడవపడుతున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎన్నికల ముందు ఒకటే మాట చెప్పిన ముఖ్యమంత్రి గారు, అప్పుడు పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మేము చెప్పిన 6 గ్యారెంటీలు ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి అర్హత వ్యక్తికి చేకూరుస్తామన్న మాట నిజం చేయబోతున్నాం, నిజం చేస్తాం కూడా. కళ్ళబోలి మాటలు మాట్లాడే వీలు, కళ్ళు ఉన్న చూడలేని వీలు. మీరు చూడండి, మీరు దమ్ముంటే మీరు బస్ ఎక్కండి. ఇప్పుడు 200 యూనిట్ల ఒక చిన్న వీడియో అండి, లైఫ్లో ఎంత బాధ అనిపిస్తుంది. పన్న కరెంటు కట్టకపోతే కట్ చేసింది వీళ్ళు బీఆర్ఎస్ కాదు అప్పుడు నాయకత్వంలో. ఇప్పుడు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. వీఆర్ ప్రౌడ్, వీఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కర్స్. కాంగ్రెస్ పార్టీ ఆ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. పీసీ ఆయన మాకు, ఆయనే ముఖ్యమంత్రి మాకు. అధికారం పోయింది అని మాట్లాడే వీళ్ళు 39 సీట్లు వచ్చినాయి. హైదరాబాద్ చుట్టుపక్కలనే వచ్చినాయి. అవి గ్రామీణ ప్రాంతాలు తరిమి కొట్టేసినాయి టీఆర్ఎస్ పార్టీని. గ్రామీణ ప్రాంతాలు వద్దు అన్నారు, మీరు వద్దు, మీ పాలన వద్దు అన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఎందుకు వచ్చింది చెప్పమంటారా? రియల్ ఎస్టేట్ భూమ్, 100% రియల్ ఎస్టేట్ భూమే. ఓకే. సో అన్న ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నాను ఇప్పుడు నేను.
తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి బాగానే ఓటింగ్ వచ్చింది. సో ఇక్కడ హైదరాబాద్కి సంబంధించి కూడా ఓట్లు రాలేకపోయింది, గెలవలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ప్రధానంగా కూడా మీరు ఇక్కడ హైదరాబాద్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ కాబట్టి, సో ఇక్కడ ఏంది మైనస్లు ఏం జరిగినాయి అనుకోవచ్చు? మైనస్ అనే కన్నా ప్లస్ చెప్తాను. కాంగ్రెస్ పార్టీ 2018లో వచ్చిన ఓట్ షేరింగ్ కన్నా ఇప్పుడు వచ్చిన ఓట్ షేరింగ్ చాలా ఎక్కువ ఉంది. 2018లో చాలా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉండిపోయింది. కానీ ఇప్పుడు హైదరాబాద్లో ప్రతి ఒక 25 అసెంబ్లీలో మొదటి స్థానం కాక సెకండ్ స్థానంలో ఉన్నాం. ఓడిపోయినామొచ్చు, గణనీయమైన ఓటింగ్ షేర్ పెంచుకున్నాం, ప్రజలకు చేరువైపోయినాం. కొన్నిసార్లు అంటే కొన్ని రాజకీయంగా ప్రజలు ఒకసారి కాంగ్రెస్ పార్టీని కొన్ని రాజకీయ పరంగా విమర్శించి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని చెప్పినటువంటి కొంతమంది నాయకులు చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షంగా ఉంటుంది, ఓడినా గెలిచినా. ఎక్కడ ఏ అసెంబ్లీ అయితే మేము ఓడిపోయినామో అక్కడ కూడా స్పష్టంగా చెప్తున్నాము, అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. ప్రత్యేకంగా దృష్టి పెట్టాము, ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో అక్కడ మళ్ళీ నెక్స్ట్ గెలవడానికి అభివృద్ధి మా నినాదం ఉంటుంది. కొన్నిసార్లు రాజకీయంగా మాట్లాడే కొంతమంది బేసంగా చెప్తున్నా, మీరు ఎప్పుడైనా కానీ మీ ముఖ్యమంత్రిని మీరు కలిసారా? ఎప్పుడన్నా మీ ఎమ్మెల్యేలు ఎప్పుడన్నా కలిసారా? ఎప్పుడన్నా సెక్రటరీ ఇంత కలకల్లాడిందా? ఎప్పుడైనా ఏ మంత్రులు కానీ ఏ ప్రజల వినపాలు తీసుకున్నారా? అహంకారానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే బీఆర్ఎస్ నాయకులు. ఎన్నిసార్లు పోయినా, ఎంతమంది పోయినా కూడా సార్ బిజీ ఉన్నాడు, సార్ మొక్కుతున్నాడు, సార్ పూజ చేస్తున్నాడు, సార్ పండుకున్నాడు. ఇప్పుడు మా ప్రభుత్వంలో వెయిట్ చేయండి, కలుస్తున్నాడు, 10 నిమిషాల్లో వస్తున్నాడు, పని అయిపోతుంది 10 నిమిషాల్లో. ఏ వ్యక్తి ఈరోజు కలిసిన తర్వాత 24 అవర్స్లో ఆ పరిష్కారానికి మార్గం వస్తుంది. అది మా అచీవ్మెంట్. ప్రజా భవన్లో చూడండి ఏ విధంగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారిని ఎవరైనా కలవచ్చు అని చెప్పి బాహాటంగా ఎవరన్నా చెప్పే దమ్మున్నదా? అసెంబ్లీ చెప్పిండు, నన్ను ఎవరైనా కలవచ్చు ఎమ్మెల్యేలు వచ్చి. అప్పుడు మీరు మీ ఎమ్మెల్యేని కలవలేదు. మీరు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ అప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేని కలవలేదు. ఆ హరీష్ రావు, ఆ కేటీఆర్, ఆ కవితారావు, ఆ సంతోష్ రావు, ఆ వినోద్ రావు, ఇంకే రావులు తప్ప ఇంకెవ్వరు అప్పుడు కలలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంఐఎం ఎమ్మెల్యే, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఎవరైనా వచ్చి కలవచ్చు అని చెప్పినా బాహాట అని చెప్పిన ముఖ్యమంత్రి ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు. మీరు చూసినా నిన్న దేశంలో పవర్ఫుల్ పర్సన్ అని చెప్పి 39 ర్యాంక్ వచ్చింది. ఆయన ఒక మాట చెప్పిండు, దీనికి కారణం తెలంగాణ ప్రజలని చెప్పిండు. అదే బీఆర్ఎస్ వచ్చి ఉంటే ఎవరన్నా మా సారు, మా బాపు, మా కేసీఆర్ అని మాట్లాడుతుండే. ఒక వ్యక్తి నా స్థాయి కారణం మా ప్రజలని చెప్పిండ్రు. అది కేసీఆర్కి రేవంత్ రెడ్డి కూడా అంత తేడా. ఓకే. సో అన్న నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి విమర్శలు మనం చూస్తూనే ఉన్నాం. సో రీసెంట్ గా మీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ పై కూడా సో బండి సంజయ్ వాక్యాలు చూడొచ్చు. సో ఏ విధంగా చూడొచ్చు అంటే ఈ ప్రజాస్వామ్యంలో అలాంటి మాటలు? ఎందుకంటే ఒక కన్న తల్లిని బయటికి తీసుకురావడం మనం చూస్తున్నాం. నేను బీఆర్ఎస్ నాయకులు అహంకారం చెప్పాను, ఇది దుహంకారులు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది అందరూ కీచక రాజకత్వం, బీజేపీలో దుశ్శాసన రాజకత్వం. కీచకుడు దుశ్శాసనులు ఇద్దరు ప్రజలను ఇబ్బంది పడితే కళ్ళు హాయిగా ఉండేది ఇద్దరికే. తల్లి ఉండదు, వీళ్ళకు చెల్లె ఉండదు, మనిషి పైన ప్రేమ ఉండదు. ఎప్పుడైనా ఒకటే, మాకు ఓట్లు పడతాయా, మేము ఎంపీలు గెలుస్తామా, మేము ఎమ్మెల్యేని గెలుస్తామనే తప్ప. బండి సంజయ్ అనే ఒక చిన్న బీజేపీ నాయకుడుగా ఆయన ఉండే, ఒకసారి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యిండు, ఒకసారి ఎంపీ గెలిచినాడు, ఏదో ఉన్నాడు, తరిమి కొట్టేసి కొంచెం బీజేపీలు. మొన్న ఎమ్మెల్యే ఓడిపోయిండు. నేను ఏదో అని పోర్చే బండి సంజయ్ గారు ఎప్పుడైనా కానీ తల్లిని అనే ముందు, నీకో తల్లిని మర్చిపోయినావా, నీకో చెల్లిని మర్చిపోయినావా,
ఇంత అహంకారమా? దీని అహంకారం మీకు? రేపు నువ్వు గెలుస్తావా ఎంపీగా? కరీంనగర్ గడ్డ సంజయ్ నడ్డా అంటున్నాను. సంజయ్ అప్పుడు ఉండే 2019లో ఉండే, నేను ఒప్పుకుంటా ఉండే ఆ టైంలో. కానీ ఇప్పుడు ఏం లేదు, జీరో, -0. బండి సంజయ్ అనే వ్యక్తి ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడే ఎంపీ పది రాజమేష్ పడేసాలే. నేను కూడా చేస్తుండే ఆ టైంలో. నేను ఎంపీగా ఉండి నేను ఎంపీగా ఉండి ఎమ్మెల్యే ఓడిపోయి ఉంటే అప్పటికప్పుడే ఎంపీకి రాజీనామా చేసేసి మళ్ళీ ఎన్నికల పోటీ చేయ. అంతే, నేను తిరస్కరణ చేసింది. ఇక ప్రజలు తిరస్కరణ తర్వాత నువ్వు ఎట్లా ముఖం పెట్టుకొని? అంటే గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా కొడంగల్ ఓడిపోవడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ పోటీ చేసి గెలిచింది కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు అట్లా కాదు, మళ్ళీ పాయింట్ మర్చిపోయాను. ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా పోటీ చేసిండు. ఈయన ఎంపీగా ఉండి ఓడిపోయిన ఎమ్మెల్యేగా. చాలా చాలా తేడా ఉంటది. అన్నానికి సున్నానికి చాలా తేడా ఉంటుంది. చూడండి, అన్నము సున్నం ఒకలా ఉంటుంది, కనబడుతుంటుంది. ఎన్నికలు కాదు 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 డిఫరెంట్. మళ్ళీ అంటున్నా, ఒక పార్లమెంట్ సభ్యునిగా నువ్వు ఉన్నావు, ఎమ్మెల్యేగా ఓడిపోయినావు. ఈయన ఎమ్మెల్యేగా ఓడిపోయి మన పార్లమెంట్ సభ్యుడు అయ్యిండు. ఆయన చాలా చాలా డిఫరెంట్ ఉంది. ఎంపీగా నువ్వు అదే పార్లమెంట్ ఎంపీగా ఉండి నువ్వు ఎమ్మెల్యే ఓడిపోయి నీకు ఏదైనా సిగ్గుండాలి కొంచెం అన్నా మాట్లాడనీకి. ఆ ఎంపీకి పోటీ చేయకు, ఇద్దరు తినోడా ఎంపీకి పోటీ చేయకు నువ్వు, నీకు ఇజ్జతే లేదు. నీకు మీరు కూడా విమర్శిస్తున్నారు 100%. ఇద్దరు లేని మనుషులు ఆయన. ఓ తల్లి అన్నప్పుడు ఏముంటుంది ఇజ్జత్ చెప్పు? నా తల్లి నాకు తల్లి కదా. అంటే రామ జన్మభూమి గురించి కూడా మాట్లాడేందుకు అలా మాట్లాడాలని చెప్పి కూడా బండి సంజయ్ దానికి క్లారిటీ. అదే నేను స్కూల్లో చెప్తున్నా, వేములవాడ టెంపుల్ సంబంధించిన వ్యవహారంలో ఆ దేవుని కోసము ఈయన అభివృద్ధి కోసం ఎంత తపన చేస్తుండో మాకు తెలుసు. పొన్నం ప్రభాకర్ గారు దేవుని పైన భక్తి ఎంత ఉందో మాకు తెలుసు. వీళ్ళందరూ నాటకరాయలు, వాళ్ళు బీజేపీ నాయకులు. ఆ టైంకే దేవుడు కూర్చోడు. మేము పొద్దున మేము పూజ చేస్తాం, ఆయన పూజ చేస్తాడు, దేవుని మొక్కుతాడు. ఎప్పుడన్నా పొన్నం ప్రభాకర్ గారు బొట్టు లేకుండా బయటకు వెళ్ళిన ఎప్పుడన్నా దేవుని గురించి విమర్శ చేయకుండా ఏదో పొన్నం ప్రభాకర్ అన్నారని చెప్పి చెప్పడానికి వీళ్ళు బండి సంజయ్. నికృష్టానికి పరాకాష్టానికి వీళ్ళు ఎంతకైనా మాట్లాడతారు. బీజేపీ వాళ్ళు ఎన్నికల ఎంతకైనా మాట్లాడతారు. వాళ్ళు నాకు తెలుసు కదా, హైదరాబాద్ ఉంటాం కదా, గంట ఒకలా మాట్లాడతారు వాళ్ళు, గంట ఒకలాగా. ఇక్కడ వాతావరణం వేడి చేయనీకే కావాలని వేరే వాళ్ళని చెప్పేసి వాళ్ళు ఎసగొట్టేసి ఇట్లాగా చేసి ఎంత చెండాలని అది వాళ్ళ తప్ప ఎవరు చేయలేరు. ఇంకేమో నీతో మాట్లాడతారు తెలుసా? అబ్బా 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 చూస్తే వాళ్ళ పేరు తెలియదు అసలు. బీజేపీ అంటే మొత్తం ఏదో చిన్న పార్టీ అన్నట్టు మీరు చూస్తున్నారు, కానీ నెక్స్ట్ కూడా మళ్ళీ ప్రధానమంత్రి మోడీ గారు అవుతారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ కన్ఫర్మ్ కూడా, ఎందుకంటే తెలంగాణలో కూడా భారీ మెజార్టీతో ఎంపీ స్థానాలు బీజేపీ గెలవబోతుందని చెప్పి కూడా మనం చూస్తున్నాం. మరి వాళ్ళ దగ్గర తోపులు 4 తోపులు. ఓరు రఘునందన్ రావు, అదేవిధంగా లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, ఆ 4 ఓడిపోయారు కదా. లక్ష్మణ్ ఒక వ్యక్తిని పోటీ పెట్టిండు, ఆయన మనిషి ఓడిపోయిండు. కిషన్ రెడ్డి ఆయన కాన్షియస్ ఒక వ్యక్తిని, ఆయన ఓడిపోయిండు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఓడిపోయారు. ప్రత్యక్షంగా ఈ రఘునందన్ రావు ఓడిపోయిండు, ప్రత్యక్షంగా ఈటల ఓడిపోయిండు. ఇలాంటి పెద్ద నాయకులు మాట్లాడుతున్నారు ఇక 17 సీట్లు గెలుస్తామని చెప్పి, 10 సీట్లు గెలుస్తామని చెప్పి. ఉన్న సిటింగ్ సీట్లు గెలవంటారు నాయన. ఫస్ట్ మీకు మాట చెప్పమంటారండి, బీజేపీలో గెలిచిన 3 ఎంపీలు ఎమ్మెల్యే పెట్టి ఓడిపోయారు. వీళ్ళు మాట్లాడతారండి. బండి సంజయ్ ఎంపీ ఉండి ఓడిపోయాడు, అరవింద్ ఎంపీ ఉండి ఓడిపోయాడు, సోయం బాబా ఎంపీ ఉండి ఓడిపోయాడు. ఇక వీళ్ళు మాట్లాడతారు ఇక మాకోసం ఇక తెలంగాణ రాష్ట్రంలో. ఇక కొంచెమన్నా మతి ఉందా ఇదకేమన్నా? అంటే మళ్ళీ ఈసారి మళ్ళీ రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? సార్ నేను ఏమంటున్నాను, 100% ఛాన్స్ ఉంది, అవుతారు. ఈ మీడియా కొంతమంది ఉంటుంది, వాళ్ళు కొంచెం మోడీ తప్ప ఇంకే భజన మాట్లాడారు. రాహుల్ గాంధీ గారు 2009లో ఒక లెక్క, 2024లో ఒక లెక్క ఉన్నారు. పరిపూర్ణమైన రాజకీయ ఆయన అయిపోయినాడు, ప్రజల మనిషి అయినాడు. మీరు చూడొచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఆదరణ ఉన్నదో దానికి కారణం ఎవరు? ఇద్దరు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు. దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు చూస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ కూడా బీజేపీ వస్తే అనిల్ నువ్వు పెట్రోల్ బండ్లు తినలేవు, అనిల్ నువ్వు ఇంట్లో గ్యాస్ ఉండలేవు, అనిల్ అనే వ్యక్తి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉండదు.
ఎందుకని ఇప్పుడు స్వేచ్ఛగానే మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడున్నది కూడా మోడీ ప్రభుత్వమే కదా. ఉంది, అయిపోయింది. ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక సిస్టమ్ వరకు ఉంటుంది కదా. ఇప్పుడు ఈ 3 నెలల నుంచి పెట్రోల్ ప్రైస్ ఎందుకు తెలియదు? ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. నీకు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బస్ కిస్మత్ కూడా బీజేపీ వస్తే 2024 నుంచి 2029 దాకా మొత్తం నాశనమే, సర్వనాశనమే. ఏ ఒక్క సెషన్ లో కూడా నువ్వు ఉండలేవు, నువ్వు మాట్లాడలేవు, నువ్వు అడగలేవు. అలాంటి రాజకీయం చేయడంలో వాళ్ళు. సరే, మీరేమో ఇన్ని మాటలు మీరు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే సెంట్రల్ లా మళ్ళా హిందూ ముస్లిం గొడవలు మళ్ళీ మొదలైతాయి. ఏంటంటే టెర్రరిజం మళ్ళీ ఇక్కడ మన ఇండియాలో మొదలవుతుంది అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పుడు బంగ్లాదేశ్ ని పాకిస్తాన్ తీసింది ఎవరండి? దేశాన్ని సపరేట్ చేసిరండి? మీరు చేసిన ఇది తీసుమార్కాలు చేసిరా? చెప్పండి. ఇందిరాగాంధీ గారు చేసిర్రు. ఇందిరాగాంధీ ఏ పార్టీ అండి? కాంగ్రెస్ పార్టీ. సర్జికల్ వాళ్ళు కొత్తగా ఇప్పుడు అయితే లేవు, అవి ఎప్పుడు చేస్తుంటాయి. చేసింది ఎవరండి? అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది. మీరు ఒక చిన్న చీమని చంపి టీవీలు వేసుకుంటుండే. ఇంతమంది ఎన్నో యుద్ధాలు టీవీలు వేసుకోలేము. అప్పుడు మీడియా దేశం కోసం కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకెవరు మాట్లాడలేదండి, చేయలేరు. ఇవంతా షోపుటం అంత. ఇది షోపుటం చేయడంలో మోడీతో ఎవరన్నా షోపుటంలా నిమ్మకాయ కొట్టినా, గుమ్మడికాయ కొట్టినా, కొబ్బరికాయ కొట్టినా ఆ టీవీలో రావాల్సిందే. మేము ఎన్ని ఓపెనింగ్ చేయలేదు, ఎన్ని పనులు చేయలేదు, ఎన్ని ఎయిమ్స్ చేయలేదు. రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఉన్న స్వేచ్ఛ ఏముందా ఉండే. మోడీ అనే వ్యక్తి వచ్చిన తర్వాత జర్నలిజం అనే దాని కానివ్వండి, రాజకీయ పని కానివ్వండి, రాజ్యాంగ పని కానివ్వండి, ఏ విధంగా వచ్చింది వ్యత్యాసాలు చూసారా? 2015-16 సమయంలో కూడా మొత్తము జడ్జిలంతా ధర్నా చేసారు, మోడీ ప్రభుత్వం చేసారు కదా. అంటే న్యాయ వ్యవస్థను కూడా కూని చేసేసారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చిందో కేంద్రం కూడా రావడం చాలా అవకాశం ఉంది, అవసరం ఉంది. దేశ ప్రజల కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం కాంగ్రెస్ రావాల్సిందే. పక్కా కాంగ్రెస్ పార్టీ రావాలని మీరు అంటారు. ప్రజల కోసం, ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ అయితేనే కరెక్ట్ పనిచేస్తుంది, ప్రజల కోసం అని చెప్పి మీరు అంటారు. 100%. ఓకే. బస్ కిస్మత్కి అంటే దూసరా బీజేపీ వచ్చింది అనుకోండి, నేను ఏం మాట చెప్తున్నా అనిల్, ఆఫ్టర్ 1 year ఇంటర్వ్యూ తీసుకుంటా, ఇంటర్వ్యూ తీసుకోవాలి ఆఫ్టర్ బీజేపీ గవర్నమెంట్ తర్వాత అంటారు కదా. ఒకవేళ వస్తే చెప్పాలి అప్పుడు. ఓకే, సరే. ఇది పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే, అంటే కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళు పెరగని పోరాటం చేసిన వ్యక్తులలో మీరు ఒకరు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడికి వచ్చినా కాంగ్రెస్ పార్టీ ధర్నాలు ఉన్నా, లేకుంటే ఏదైనా స్టూడెంట్స్ ఇష్యూ ఉన్నా, ఏదైనా రాస్తా రోకో చేయాలన్నా, ప్రతి విషయంలో కొంతమంది ఉంటారు మెయిన్గా కనిపించేది యూత్కి సంబంధించి. అందులో మీరు కూడా మాకు ఎక్కడ పోయినా కనిపిస్తారు. ఎందుకంటే గతంలోనే మీ దగ్గరకు వస్తుండే మైక్ పట్టుకొని కూడా గత ఎప్పటి నుంచో పార్టీ లోలు ఉన్నప్పటి నుంచి కూడా రేవంత్ అన్నతో నిరుక్కుంటా చాలా చూసినాం. సో నేను చూసిన వాళ్ళల్లో కూడా కొంతమంది సెట్ అయిపోయినారు. సో ఒకరికి ఎమ్మెల్సీ బల్మూరు వెంకటన్నకి ఎమ్మెల్సీ రావడం మనం చూస్తున్నాము, అలాగే అనిల్ అన్నకి ఎంపీ రావడం మనం చూస్తున్నాము. సో మరి నెక్స్ట్ మెట్టు సాయికి ఏ పదవి రాబోతుంది, ఏ స్థానాల్లో మెట్టు సాయి గారు ఉండబోతున్నారు అని చెప్పి ఈ క్వశ్చన్ నన్ను కొంతమంది అడుగుమని చెప్పి అందుకని అడగడం జరుగుతుంది ఇది. సో మిమ్మల్ని ఏ స్థానంలో చూడవచ్చు నెక్స్ట్? అనిల్, రాజకీయంలో ఓర్పు చాలా అవసరం. ఓర్పు చాలా అవసరం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక క్లాస్ ఉంటుంది, ఒక సెక్షన్ క్లాస్ ఉంటుంది. అందులో 20 మంది స్టూడెంట్స్ ఉంటారు. 20 మంది స్టూడెంట్స్లలో ఒక్కోసారి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ ఒకటి ఉంటుంది. అందులో మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు. ఫస్ట్ సెకండ్కి అయిపోయినాయి, ఇక థర్డ్ ర్యాంక్ కూడా టైం పడుతుంది. ఒక్కోసారి గంట సేపట్లో కావచ్చు, 1 monthలో కావచ్చు, 6 monthsలో కావచ్చు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం స్పష్టంగా ఉన్నది. కష్టపడిన కార్యకర్తలకి ఎవ్వరికి కూడా అన్యాయం జరగకుండా చూసుకోవడానికి. నాకెప్పుడు వస్తుందా అనే విషయం కన్నా నేను చెప్తాను మీకు మాట, కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ఇస్తాను. ఏ పదవి ఇచ్చినా ఓకే అంటారు. నేను అంటే ఇప్పుడు అనిల్ నేను 35 years అనిల్, నేను 35 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నేను 35 పిల్లగాడిని. ఒక గాంధీ భవన్లో ఒక క్యాబిన్ ఇచ్చి నన్ను చైర్మన్ ఒక విభాగం చేసి కూర్చోబెట్టినప్పుడే కదా నన్ను గుర్తించినట్టు. అంతే కదా, దానికన్నా పెద్ద అదృష్టం ఏమిటి చెప్పు. ఇప్పుడు అధికార పార్టీ సంబంధించిన రాష్ట్ర నాయకత్వం ఒక రాష్ట్రపతి చైర్మన్ చేస్తున్నాను. పార్టీ గుర్తించింది కాబట్టి మెట్టు సైకిల్ మాట వచ్చి కూర్చున్నాడు. గుర్తింపు ఉంటుంది. మీరేమో టీవీలో వస్తలేవు, టీవీ కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసినాము, అధికారంలో ఉన్నప్పుడు
పదవులకు ఎట్లా అభివృద్ధి చేయాలి. రెస్ట్ తీసుకున్నారు ఇప్పుడు. రెస్ట్ కాదు, 10 రోజులు అందరం కలిసి ఉంటే మనకి. అంటే అప్పట్లో ఎక్కువ కనిపిస్తారు అన్న మీరు, ఎందుకంటే చాలా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండే, ఇప్పుడు కొంచెం దూరం. మిట్టు సాయి కుమార్ ఎప్పుడు పాలిటిక్స్ దూరంగా ఉంటాడు, 24/7 పనిచేస్తుంటాడు. అది నా సిస్టమ్. చేయకపోతే నాకంతా ఆ దినం గడవదు. ప్రతిరోజు ఎమ్మెల్యేలను కలవడము, మంత్రులను కలవడము. చాలా మంది ఇప్పుడు నాకు రాష్ట్ర నాయకత్వం చాలా మంది వస్తుంటారు నాకు జిల్లాలకు, అది కలిపియడము ఫస్ట్ నాకు అది. ఎందుకంటే వారికి మన నమ్మకం ఇవ్వనప్పుడు ఈ సీటు మనం కూర్చొని వేస్ట్. ఇప్పుడు అధికార పార్టీ సంబంధించిన రాష్ట్ర స్థాయి చైర్మన్గా పనిచేసినప్పుడు జిల్లాల నుంచి, వరంగల్ నుంచి అట్లా మంది నాయకులు వస్తుంటారు నాకు, అన్న ఈ వర్క్ ఉంది తీసుకొని కల్పిస్తూ ఉంటా. దానిలో మనం చూడలేవచ్చు. కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, కార్యకర్తగా ఒకటే మాట చెప్తున్నా అనిల్, కాంగ్రెస్ పార్టీ కష్టపడిన ప్రతి కార్యకర్త ఆదుకుంటుంది. అసలు ప్రతి కార్యకర్తని ఆదుకుంటుందని చెప్పి కూడా మీరు అన్నారు. అంటే నాకు తెలిసి ఆ కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉత్సాహంగా లేరు, ఎందుకంటే చాలామంది పోరాటం చేశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఉదాహరణకు కొంతమంది ఉన్నారు, ఎందుకంటే స్వయంగా నేను చూసిన వాళ్ళు సామ రామోహన్ అన్న కానీ, కల్వ సుజాత కానీ చెప్పి ఇంకా చాలామంది ఉన్నారు. అప్పుడు మెయిన్గా చెప్పుకోవాలన్నా కూడా అద్దంకి దయాకర్ అన్న. సో తనకు కూడా వస్తుంది పోతుంది ఎమ్మెల్యే అని చెప్పి ఎమ్మెల్యే పదవి రాకుండా పోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఎమ్మెల్సీ అని చెప్పి ఎమ్మెల్సీ స్వయంగా పేరే వచ్చింది అన్నది. సో అద్దంకి దయాకర్ నెక్స్ట్ ఎమ్మెల్సీ అని చెప్పి అన్న పేరు కూడా వచ్చింది. సో లాస్ట్ వరకు వస్తే అది మహేష్ కుమార్ గౌడ్ అన్నకి వెళ్ళడం మనం చూస్తున్నాం. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎంపీగా అన్నారు. సో ఎంపీగా ఇక్కడ నుంచి పోటీ చేస్తాడు కూడా ఇప్పటి వరకు నో రెస్పాన్స్. సో అంటే ఏ విధంగా కూడా వచ్చంటాం అన్న? అయితే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తున్నా మీకు, అవకాశాలు అనేవి స్పష్టంగా ఉన్నాయి. ఒక అటు ఇటు మీరన్న పేర్లు సుజాత గారు కానివ్వండి, సామ రామ్మోహన్ రెడ్డి కానివ్వండి, అద్దంకి దయాకర్ కానివ్వండి, ఇంకా చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి, బ్రదర్ ప్రీతం కానివ్వండి, ఇంకా మా బ్రదర్ శ్రీకాంత్ కానివ్వండి, వీళ్ళంతా చాలా మంది స్పష్టంగా పనిచేసి రాజకీయం కోసం చేస్తున్న వాళ్ళ నాయకులే. అటు ఇటు ఉంటుంది అంతే. నేమన్నా క్లాస్లో 20 మెంబర్స్ క్లాస్ ఉంటారు, కొంతమందికి మేడ ముందుకు వస్తుంది, మెల్లగా వస్తుంది, మొత్తం పక్కా రావడం లేట్ అయితే ఉంటుంది. ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు మీరు అన్నారు ఎంపీకి పోటీ చేయొచ్చు, నెక్స్ట్ రాజ్యసభకు మళ్ళీ ఇవ్వచ్చు. అంటే ఇట్లా ఫుడ్ తీసుకొచ్చి నోటి దాకా పెట్టి తీసినట్టు అయిపోయింది. అట్లనే ఏముండదు మై డియర్. చాలా కాంగ్రెస్ పార్టీ అంటే భవిష్యత్తు పైన నమ్మకం ఉన్న వ్యక్తులందరినీ కూడా ఒక లిస్ట్ రాసి పెట్టింది. అందులో మెట్టు సాయి కుమార్ గారు ఉన్నారా? ఉంటారు, అద్దంకి దయాకర్ ఉంటారు, మెట్టు సాయి కుమార్ ఉంటారు, మన నాగారి ప్రీతం ఉంటాడు, సామ రామ్మోహన్ రెడ్డి ఉంటారు, కాలు సుజాత ఉంటారు, అందరు ఉంటారు. అంటే వీళ్ళందరూ పార్టీ పనిచేసారు. ఏ ఒక్క మెట్టు సాయి మొత్తం పార్టీ నడవదు. మెట్టు సాయి కుమార్ ఇది ఓన్లీ వన్ ఆఫ్ ద పార్ట్, నాట్ టోటల్ పార్టీ, ఒక చిన్న వ్యవహారం మాత్రమే. మనని వాళ్ళు నేను ఫుల్ హ్యాపీ కాంగ్రెస్ పార్టీలో, ఐఎమ్ ఫుల్ హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నారంట. సో మీరైతే సంతోషంగా ఉన్నారన్న. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా 80+ అంటే 80 days కూడా దాటడం మనం చూస్తున్నాం. మరి ఇంతవరకు అసలు ఆ మంత్రి క్యాబినెట్ కూడా ఫుల్ఫిల్ చేయని ఆ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి కూడా అంటున్నారు. ఇప్పుడు ఇలాంటి చిల్లర మాట్లాడడంలో ఎవరు బీజేపీలో అంటుంటారు ఇక వాళ్ళంటారు కదా. కొంచెం అన్న మట్టి ఉన్నారు, ఏమన్నా పొత్తుల మాకు టీజేఎస్ ఉంది, సిపిఐ ఉంది, వాళ్ళందరూ భర్తీ చేయాలి. మేము మాటిస్తాం అప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పుడు అలా భర్తీ చేయాలి కదా. ఆయన ఎమ్మెల్సీ ఆపింది ఏదేవలే కదా, కోదండరామ్ గారు ఆపింది ఎవరు? వీలే కదా, బీఆర్ఎస్ నాయకులు కదా ఆపింది. ఒక ముస్లిం ఎమ్మెల్సీ ఆపింది వీలే కదా. వీళ్ళు మారుతారు ఇక భర్తీ కోసం. క్యాబినెట్లో ఒక లేడీస్కి 5 ఏళ్ళు ఒక ముస్లిం మీ మంత్రిని డమ్మీ చేసింది మీరు, వీరు మారుతారా? మాతో అధికారం మీ ఇంట్లో పెట్టుకొని మేమందరూ పంచుతుంటే ఏడుస్తున్నారు వీళ్ళు. డమ్మీగా పెట్టిన మంత్రి అన్నారు. ఎవరా? ఇప్పుడు 2014 నుంచి 2023 దాకా ఒక మంత్రిని డమ్మీ చేసింది ఎవరు కదా? మైనార్టీ మంత్రిని. అంటే పేరు చెప్పొచ్చు కదా, మంత్రి పేరు రాసుకో. మైనార్టీ మంత్రి ఎవరు అప్పుడు రాసుకో. అప్పుడు ఎవరున్నారు అప్పుడు? హోమ్ మినిస్టర్. 2014 నుంచి 2023 దాకా ఒక మైనార్టీ మంత్రిని ఎవరు అధికారం ఏమైనా ఇచ్చిరా? ఎవరో వీళ్ళు ఇచ్చిరా? హోమ్ మినిస్టర్ అయితే సైన్లు వీలు పెట్టేస్తారు, ఆయన ఎవరైతే సైన్లు వీలు పెట్టేస్తారు. అంటే హోంమంత్రి చేసి పది కూడా వీళ్ళు చేస్తారంట, అన్ని వీళ్ళు చేస్తారు. వీళ్ళు మాట్లాడతారు 10 కోసం తిప్పనికే. సిగ్గుండాలి మాట్లాడడానికి. కాంగ్రెస్ పార్టీ అందరికీ బాధ్యతలు ఇచ్చింది. మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంత హైగా ఉన్నారు, ప్రజలు ఎంత హైగా ఉన్నారు చూడండి. ఏదో ఈ 20% వీళ్ళు పేటీఎం బ్యాచ్లు అందరు ఇవి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక మాట, ఈ బీఆర్ఎస్ బీజేపీ పేటీఎం బ్యాచ్లు మీరు ఎంత మొత్తుకున్నా, ఎంత అరిసినా, ఎంత కింద మీద దొరలాడినా కూడా ప్రజలు మా పక్షంగా ఉన్నారు. సరేనా, ప్రజలు మీ పక్షంగా ఉన్నారని చెప్పి మీరు అంటున్నారు. ఒక జర్నలిస్ట్ ప్రశ్నించే జర్నలిస్ట్ పై ఎప్పుడు జరిగినటువంటి దాడి కాంగ్రెస్ పార్టీ రాగానే జరగడం కారణం ఏంటి? ఎందుకంటే ఆ జర్నలిస్ట్ శంకర్ అన్న కూడా ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కావాలని మాపై
చేయించాడని చెప్పి కూడా స్వయంగా ఆ జర్నలిస్ట్ శంకర్ గారు చెప్పడం మనం చూస్తున్నాం. ఈ జర్నలిస్ట్ శంకర్ ఎవరో నాకు తెలియదు. చూడలేదు, ఎప్పుడు చూడలేదు. ఇన్న పేరు ఫేస్ చూడలేదు, ఇన్న పేరు. అమ్మాయిలని ఏడ్పిస్తారంట, అట్లా ఇన్నా. అమ్మాయిలని చాటింగ్ చేసి ఇబ్బంది పెడతారంట, అది విన్నాను. అమ్మాయికి సంబంధించి వాళ్ళు ఎవరు కొట్టిరొచ్చు, అన్న తమ్మ ఉంటారు కదా నాకు, చిన్న పెద్ద కొడుకు పెద్ద నాన్న కొడుకు ఉంటారు. ఈయన చేసిన నీచత్వానికి కుట్టిరొచ్చు వాళ్ళు. దానికి కూడా కాంగ్రెస్ పార్టీ మీద వేస్తే ఎట్లా నిలబయ్య? అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన లేడీస్ కంప్లైంట్ ఉంది కదా, ఆ అమ్మాయి ఆ కంప్లైంట్ కూడా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు మాడిఫై చేసి రేవంత్ అన్న సైన్యం అని ఒక ఆ పేజ్ లో కూడా ఈ యొక్క కంప్లైంట్ లెటర్ పెట్టారని చెప్పి కూడా తన ఆరోపణలు చేస్తున్నారు. అది ఎప్పుడు పెట్టిరు? ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేసిరు అన్నప్పుడే ఆ లెటర్ పెట్టిన జరిగింది. అంటే కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? ఒక లేడీస్ కుటుంబంలో కుట్టిరొచ్చు. ఇలా చిల్లరం కొడతారు కదా, లేడీస్ నేర్పితే కొడతారు కదా. ర్యాగింగ్ చేసి ఫోన్లలో చాటింగ్ చేసి ఉమనైజింగ్ చేసి ఏదో చేసి ఫోన్లలో వీడియో కాల్ చేయి అది చేసి ఇలాంటి వ్యక్తులతో ఇక జర్నలిస్ట్ పేరు, మన జర్నలిస్ట్ పేరు బదనానికి ఇలాంటి వాళ్ళన్నా నీల్ గారు. అంటే ఇక్కడ ఎలాంటి ప్రూఫ్స్ లేవు కదా, అమ్మాయిలను ఏడిపిస్తున్నాడు. కంప్లైంట్ ఉంది కదా, పెద్ద మనిషి కంప్లైంట్ కూడా మాడిఫై చేసింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులే అంటున్నారు. ఒక లేడీస్ ని ముందు తీసుకొచ్చి కంప్లైంట్ ఆమె ఇంటర్వ్యూ తీసుకుంటారా? ఒక మాట అంటారు, మాట ఆమె కంప్లైంట్ బాధ్యత కంప్లైంట్ ఇచ్చింది, నన్ను ఇట్లా నైట్ కూడా ఫోన్ చేస్తుండు ఆఫీస్కి రానంటని చెప్పి. అలాంటి ఏదో రోజు మనం మాట్లాడితే మన వాల్యూ పోతుంది కదా, నీళ్ళన్నా అంతే కదా. మీరు అంటారు ఒక జర్నలిస్ట్, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా. ఒక అమ్మాయిని ఎవరైతే ఏడిపించిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నా, అది శంకర రాజు కృష్ణ నాకు సంబంధం లేదు. ఎవరైతే అమ్మాయి ఏడిపించిండో ఆమె మాట్లాడుతున్నా. ఇది స్టోరీ. ఎందుకంటే మనం క్లారిటీ లేడీస్ ని ఏడిపిస్తున్నాం అంటే నీకు ఏ విధమైన వ్యవహారం కావాలి, ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఎందుకు నైట్ లో ఫోన్ చేయాలి, ఎందుకు నైట్ రామని చెప్పాలి? చెప్పండి. ఏదైనా వ్యవహారం ఉంటుందా? పొద్దున పిలిపించుకొని మాట్లాడితే అది వేరే ఉంటుంది. నువ్వు నైట్ లో రావాలి, 10:30 తర్వాత నా కింద రూమ్ లో కూర్చోవాలి, పైన రూమ్ లో కూర్చోవాలి నాకు అని ఇలాంటి వ్యక్తులు జర్నలిస్ట్ గురించి ముసుగు కామాందులు ఇల్లు. వాళ్ళు ఈ న్యూస్ లైన్ కి సంబంధించి శంకరన్నకు సంబంధించిన ఛానల్లో కూడా క్లారిటీగా వాళ్ళు సీసీ కెమెరా ఫుటేజ్ బయట పెట్టడం మనం చూస్తాం. కేటీఆర్ గారు పోయిర్రు, వాళ్ళ ఇంటికి పోయి పరామర్శ ఆమర్శ స్వయంగా కేటీఆర్ కూడా అనడం జరిగింది. దీనికి కుట్ర కొండరెడ్డి గారు రేవంత్ రెడ్డి అయితే పోయి పరామర్శించి నీకు అండగా ఉంటాం అంటే, మహిళని ఏర్పించే వ్యక్తికి మీరు అండగా ఉంటారు, అమ్మాయిలను ఏర్పించే వ్యక్తికి మీకు అండగా ఉంటారు, ఎవరైతే సెక్స్ అనౌన్స్ చేసే వరకు అండగా ఉంటారు అని ఆయన చెప్పింది కదా. కేటీఆర్ స్వయంగా చెప్పినాడు ఏమని, ఎవరైతే అమ్మాయిలను ఏడిపించిన వ్యక్తికి మేము అండగా ఉంటాం. అలా ఏం చెప్పలే కానీ అంతే కదా, జర్నలిస్ట్ శంకర్ కి అండగా ఉంటాం, ఏమి జరిగినా దీనికి కారణం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి అని చెప్పడం మనం చూస్తున్నాం. మీరు అధికారులు ఉన్నప్పుడు మన తొలి వెలుగు రఘు గారిని తీసుకుపోయి కొట్టినప్పుడు రాని ఇలాంటి పెద్ద మనుషులు, తీర్మానం మళ్ళీ కొట్టినప్పుడు రాని ఇలాంటి పెద్ద మనుషులు, ఆయన జర్నలిస్ట్ కాదు కూడా కాదంటే నేను కాదని చెప్తా. తొలి వెలుగు రఘు గారు జర్నలిస్టు, బీసీ సామాజిక వర్గము అంటే మన ఈయన ఎవరు తీర్మానం వల్ల అప్పుడు కూడా క్యూ న్యూస్ ఆయన కొట్టిర్రు. వాళ్ళందరూ ఎవరు కొట్టిరు కదా, కిడ్నాప్ చేసిరు కదా. రఘు అయితే చంపేసేంత ఫీలింగ్ ఇచ్చేసారు రఘుని, కిడ్నాప్ చేసి రోడ్డు పైన ఎత్తుకొని పోయినారు. అప్పుడు రాని కేటీఆర్ గారు ఇప్పుడు ఏదో ఆయన సంబంధించిన ఏదో కుక్క మురిగి కరుస్తుంటారు రోడ్ల మీద, ఊరుకుంటారా ఆయన పబ్లిక్? ఒక కుక్క వచ్చి కరుస్తూ ఊరుకుంటారా పబ్లిక్? ఒక అమ్మాయిని తాచడానికి, ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టే ఇలాంటి జర్నలిస్ట్ ముసుగులు శంకర్ లాంటి వాళ్ళు టీవీ ముందుకు వచ్చి పెద్ద పెద్ద నీతి వాక్యాలు మాట్లాడుకుంటూ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడే వ్యవస్థలో ఉన్నట్టు ఈ సమాజంలో నువ్వు నైట్ 12 గంటలకు రామనడం అంటే ఏంది ఇది? అంటే ఇలాంటి అరాచకులకు స్వయాన కేటీఆర్ గారు పోయి పరామర్శించి అండగా ఉంటుంటే వాళ్ళ క్యారెక్టర్ ఏదో తెలిసిపోయింది. ఇక దీనికే మనం ఏమో మాట్లాడలేదు ఇక. ఓకే, దీన్ని బట్టి అర్థమవుతుంది అంటారు. సో మీ కాంగ్రెస్ వైపు చూసినట్టయితేనేమో ఇలా మాట్లాడుతున్నారు. సో అసలు ఆ చాటింగ్ కూడా చూపించలేక పోలీసుల దగ్గరికి వెళ్తే కూడా పట్టించుకోలేని ఆ ప్రభుత్వంలో మనం ఉన్నట్టు జర్నలిస్ట్ శంకర్ చెప్తున్నారు. సో
పోలీస్ స్టేషన్ మీద పట్టించుకుంటలేరు, హైకోర్టుకు కూడా పోవడానికి రెడీ ఉంటాను. కీచకుడు అనే వ్యక్తికి సపోర్ట్ చేసిన వ్యక్తి రాముడు కాలేడు, కీచకుడే. అంటే మీరు ఏ విధంగా చెప్తున్నారు అన్న కీచకుడు అని చెప్పి? అంటే ఇప్పుడు కీచకుడు అంటే అమ్మాయిల కోసం అమ్మాయిలు ఇబ్బంది పెట్టేవాడే కీచకుడు. మీ దగ్గర ప్రూఫ్ ఉందా? లెటర్ ఉంది, పంపిస్తారు. ఆ లెటర్ నమ్ముతున్నారా మీరు? 100 మంది నమ్మాలి. కంప్లైంట్ ఆమె పేరు ఇచ్చింది, అడ్రస్ ఇచ్చింది, ఎందుకు నమ్మరు అని ఆయన నమ్ముతారు మీరు. రోడ్డు మీద వచ్చి అబద్ధాల వ్యక్తిని నమ్ముతారు మీరు, లేడీస్ మాట నమ్మరు మీరు, ఎందుకు నమ్మరు? కంప్లైంట్ ఇచ్చిన లెటర్ మీద క్లారిటీ ఉందంట. ఎందుకు లేదు? వీళ్ళు ఇచ్చిన లెటర్ మాడిఫై లెటర్. వన్స్ ఒక లేడీస్ వచ్చి నన్ను ఇబ్బంది పెడుతుంటే కంప్లైంట్ అంతే, దానికోసం పెద్ద చేతులు అవసరం లేదు, మాడిగా అవసరం లేదు. నన్ను పలానా శంకర్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని బాధ రాసినప్పుడు ఇంకేం కావాలి నీకు? వచ్చి మీ టీవీలో కూర్చోవాలా? ఓ లేడీస్ బాగుంటుంది అట్లా? కుటుంబం ఏమవుతుంది? కుటుంబం ఆమె ఆత్మహత్య చేసుకుని ఎవరు కారణము? చనిపోతే కొంచెమన్నా. రామారావు గారు మంత్రిగా చేస్తున్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, మనం ఎక్కడ పోతున్నామో చూడండి మీరు. ఎవరిని పరామర్శించు అదుగు చెప్పండి. ఒక నీచకునికి కీచకునికి పరామర్శించి అండగా ఉంటే మీ క్యారెక్టర్కి ధన్యవాదాలు. ఓకే అన్న. సో ఈ విషయం పక్కన పెడితే మీరు ఒక ఫిషర్మెన్ కమిటీకి చైర్మన్ లా ఉన్నారు. సో ఆ సామాజిక వర్గానికి ఏ విధంగా డెవలప్మెంట్స్ చేయబోతున్నారు, ఏ విధంగా చూసుకోబోతున్నారు? ఎందుకంటే మీరు ఆ సామాజిక వర్గానికి చైర్మన్ గా పదవిలో కొనసాగుతున్నారు. ఇంకా మీరు 100% కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మత్స్యకారుల అభివృద్ధి కోసం, వారి కుటుంబ సంక్షేమం కోసం, వారికి ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఒక నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. అప్పటి పిసిసి ప్రెసిడెంట్ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, అప్పటి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు, ప్రస్తుత మంత్రి గారు, ఈ ఇద్దరు అధ్యక్షతన ఒక మేనిఫెస్టో వేసింది. అందులో ప్రత్యేకంగా మత్స్యకారుల కోసం ఏ విధంగా చేస్తామనే ప్రతి ఒక్క మాటకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. వచ్చే 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరము ఓ కొత్త పథకంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 59 లక్షల మత్స్యకార కుటుంబాలకు ఏ విధంగా మనం లబ్ధి చేకూర్చాలి, ఏ విధంగా వారికి మన చేతి ఉండని చెప్పి స్పష్టంగా ఉన్నాం. చనిపోతే వారికి ఏ విధంగా జీవిత బీమా ఇవ్వాలి, ఆరోగ్యపరంగా ఏ విధంగా బీమా ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ స్పష్టంగా ఉంది. దానికోసం ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆ శాఖని దగ్గర పెట్టుకున్నారు. మత్స్యకార శాఖ కూడా ముఖ్యమంత్రి గారు దగ్గరనే ఉంది. ఎందుకంటే ఆయన దాని గురించి ప్రేమ, మత్స్యకార కులం పైన ఆయన ప్రేమ. అంటే ఇప్పుడు ప్రజలు మీరు కొనసాగుతలేరా పదవిలో? లే, మంత్రిగా ఆయన ఉన్నారు, ముఖ్యమంత్రి గారు మంత్రిగా ఉన్నారు దానికి. కాబట్టి వి ఫీల్ హ్యాపీ. ఏదున్నదో స్పష్టంగా మూమెంట్ ఉంటుంది. ఓకే అన్న. సో ఇక మీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే కూడా మెట్టు ఫ్యామిలీ అంటే చాలా ఫేమస్ హైదరాబాద్లో. అంటే మెట్టు ఫ్యామిలీ అనగానే మనకు గుర్తుకొచ్చే దంగల్, పైల్వాన్స్ ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి. సో అలాంటి ఫ్యామిలీ నుంచి కూడా మీరు బయటికి రావడం జరిగింది. సో నేనైతే విన్నా మీరు కూడా గోల్డ్ మెడలిస్ట్ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి దంగల్లా లైన్గా 2 times 3 times గెలిచారని చెప్పి కూడా నేను విన్నా. సో ఎంతవరకు వాస్తవము? అంటే అనిల్, ఇప్పుడు మాది అంటే మా పూర్వీకుల నుంచి మేమందరము కుస్తీ పోటీ చేస్తుంటాం. మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్న, వాళ్ళ అబ్బాయిలు, మేమందరం కుస్తీ పోటీలు దాని. నేను 1999 నుంచి 2006-07 వరకు కంటిన్యూ 8 years కుస్తీలలో ఉండడం. అదేవిధంగా 2-3 సార్లు జాతీయ స్థాయిలో కూడా మంచిగా పోటీ చేయడం. ఉస్మాన్ యూనివర్సిటీ 3 times కంటిన్యూ గోల్డ్ మెడల్ తీసుకోవడం. ఇంకా లోకల్ దంగల్స్ ఉంటాయి, ఆ కేసులు తీసుకోవడం, అవన్నీ జరిగింది. అంటే మాకు అంటే అంటారు అది కుటుంబ పరమంగా ప్రతి ఇంట్లో ఒక మా దగ్గర కుస్తీ కుస్తీ పొడిదారు ఉంటారు. ఇక మన అదృష్టానికి 2009లో మనం కాంగ్రెస్ పార్టీకి రావడం, అప్పటి నుంచే యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నిక కావడం, స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడం జరిగిపోయింది. మా తమ్ముడు కూడా ఇప్పుడు కుస్తీ కోచే, రెజ్లింగ్ కోచ్, NIS కోచ్. అందరు తమ్ముడు కూడా అందరు కుస్తీ స్పోర్ట్స్ మెన్స్, రెజ్లింగ్ స్పోర్ట్స్ మెన్స్. మీ తమ్ముళ్ళు అంతా అందరూ? సో ఎంతమంది తమ్ముళ్ళు అన్న మీకు? అంటే నాకు 6 మంది తమ్ముళ్ళు ఉన్నారు. అంటే ఓన్గా అంటే చిన్న కొడుకులు అందరం కలిపి ఒక కుటుంబమే. ఫ్యామిలీ ఒక కుటుంబం, ఇంటి పక్క ఉంటాం. మేము ఎవరికి హాని చేయం, హాని చేయం. మా దగ్గరికి ఆపదకు వచ్చిన ఏ ఒక్కరికి కూడా ఇబ్బందులు ఉండరు. ఈ జంట నగరాల్లో, ట్విన్ సిటీస్లో, ఓల్డ్ సిటీ నుంచి ఎవరిని అడగచ్చు. మేము ఎవ్వరికి మా సొంతగా
హాని చేయబట్టే పనిలో మేము ఎప్పుడు ఉండము. మా కోసం ఎవరైతే ఇష్టపడి వస్తారో, మా మీద ఎవరైతే నమ్మకంతో వస్తారో వాళ్ళకి ఎప్పుడు చదవదు ఉంటాం. యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా ఉంటాం. అది మాకు మా కుటుంబం అంటే మా తాతంలో వచ్చేటువంటి ఒక వ్యవహారం ఆనవాయితీగా వస్తుంది. నేను ఒక్కనే ఫస్ట్ పొలిటికల్ రావడం మా ఫ్యామిలీ ఎవరు లేరు, అందరు ఎంప్లాయీసే. నేను ఒక్కనే పొలిటికల్ రావడము, ఇక మీలాంటి అందరి సహకారంతో ఈ విధంగా సెటిల్గా పొలిటికల్ చేయడం. ఫ్యామిలీ ఏ విధంగా సపోర్ట్ ఉంటుంది? ఫుల్ ఫీల్ ఉంటుంది, ఓపెన్గా ఉంటుంది మా దగ్గర. ఏ విధమైన కానీ ఒక ప్రోగ్రామ్ చేయాలన్నా కలిసి ఉంటారు, ఒక వ్యవహారం చేయాలన్నా కూడా కలిసి ఉంటారు. ఫుల్ సపోర్ట్ లేనిదే మనం ఇంత ఎదగలేము. వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మనము అసలు ఏం చేయలేవు కూడా. నువ్వు చాలా మంది పొలిటికల్లో సగం వచ్చి సగం బ్యాక్ అవుతుంటారు కదా. కారణం ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడము, కొంచెం మూమెంట్ ఎంకరేజ్ చేయకపోవడం వల్ల బ్యాక్ అవుతుంటారు. ఒక వ్యక్తి పొలిటికల్ పక్కా చేస్తున్నాడంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే అవుతుంది, లేకుంటే కాదు. ఓకే, ఇంకోటి అన్న, అంటే మీపై ఇది నెగిటివ్ అనుకుని ఏమని అనుకోని, సో ఏ ప్రోగ్రామ్ అయినా సరే కొంచెం మెట్ట స్థాయి కొంచెం ఫైర్గా ఉంటాడు, కొంచెం ఓవర్ యాక్టివ్గా ఉంటాడు అని చెప్పి కూడా కొంతమంది అనుకుంటారు. అంటే ఇప్పుడు అనేది ఇప్పుడు మనం పని చేస్తుంటాం. ఇప్పుడు నువ్వేం జర్నలిస్టు, నువ్వు ప్రతిసారి పోయి ఏదో ఒకటి శోధించి తీసుకోవడం అది నీ పని. అది హెల్త్ డిపార్ట్మెంట్లో కానివచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానివచ్చు, అదేవిధంగా రోడ్డు తొమ్మిది కావచ్చు, అది నీ వర్క్. నువ్వు పోయి అలా ఏం అవకతవకలేస్తుంది, ఏం అన్యాయం అవుతుంది తీస్తావు. ఇక అది నీ ఓవర్ యాక్ట్ అంటే దాన్ని నేనేం చేయలేను. నేను పని చేస్తుంటాను, నా తత్వం అది. నేను పని చేయడంలో నా తత్వం ఏమిటంటే పర్ఫెక్ట్ చేస్తాను. ఒక పని ఇస్తే, ఈ ప్రోగ్రామ్ ఇస్తే దాన్ని టాప్ టు ఎండ్ దాకా నేను చేయడం నా పని. రిజల్ట్ అనేది పెద్దలు చూసుకుంటారు. మెట్సాక్ మాకు వర్క్ చేసి ఫోన్ చేసి హైకమాండ్ ఫోన్ చేసి ఈ ప్రోగ్రామ్ చేయాలి, ఇది సెట్ చేయాలి, ఈ మీటింగ్ అరేంజ్ చేయాలి, ఈ విధంగా ఉందంటే చేయడం మన పని టాప్ టు ఎండ్ దాకా. అందులో ఒకసారి పర్మనెంట్ దాటిపోవాల్సిందే. కొంతమంది అంటారు ఎందుకు చేస్తాను, ఇట్లా చేస్తాను, ఇట్లా చేస్తే మనం పబ్లిక్ అచీవ్ అవుతాం, ఇట్లా చేస్తే మనం మూమెంట్ అవుతాం. ఇంట్లో కూర్చొని రాజకీయం చేయలేం కదండి, బయటికి వెళ్ళి చేయాల్సిందే. అంటే చాలా మందికి కొంచెం ఇష్టం లేకపోవచ్చు. 100 మందిలో నన్ను 20 మంది ఇష్టపడకపోతే నాకు తప్పేం కాదు, కానీ 80 మెంబర్స్ నన్ను ఇష్టపడుతున్నారు, నాకు నేను హ్యాపీగా ఉన్నా. ఉంటే ఎక్కడన్నా ఇప్పుడు అనిల్ అనే వ్యక్తికి కూడా పని చేస్తుంటే 2-3 కెమెరామెన్లకు కానివ్వండు ఇష్టం ఉండొచ్చు, సీఈఓకి ఇష్టం ఉండొచ్చు, కానీ మధ్యలో ఉంటారు కొంతమంది నీకైనా సీనియర్ వాళ్ళు. అవును అనిల్ ఏంది ఆ పిల్లగా అంటారు, కానీ నేమో నీ ఇద్దరు కెమెరామెన్స్కి నీ ఇంకా జర్నలిస్ట్ గారి మాడు బాగా పనిచేస్తాడు రా బాబీ అని అంటారు. అది నీకు గుడ్ విల్. అది ప్రతి ఒక్కరిని నేను గుద్దా అంటే నేను దేవుని కాదు, నేను అందేసేవాడు నీకే. ఉమెన్ మనిషి అనే వ్యక్తికి 10 మంది రాళ్ళు కొడతారు, 15 మంది పూలు వేస్తారు. మనం రాళ్ళు అట్లా తీసుకోవాలి, పూలు అట్లా తీసుకోవాలి. అది నేను సిస్టమ్. నేను తిడుతున్నా అంటే తిట్టని లైట్ వాళ్ళ పరిమితానికి వదిలేస్తా అంటూ ఆ చెలో తిట్టడంలో నా పేరు ఉంది కానీ నేను హ్యాపీ అనిపిస్తుంది. అలా కూడా పేరు వస్తే సంతోషపడతా అనిపిస్తుంది. మెచ్చుకుంటారు, మెచ్చుకోకుండా అరే కొంచెం మెచ్చుకోని చెప్తా అంతే. కానీ మనం కార్యకర్త కదా అనిల్. మా నాన్న ఎంపీ కాదు, మా తాత ఎమ్మెల్యే కాదు, బ్రాహ్మణ లీడర్స్ కాదు. మనం జస్ట్ పొలిటికల్ ఎంటర్ అయినాం. ఇంట్లో ఆశీర్వాదము, మీలాంటి అందరూ సహకారం. ఈ వరకు కాంగ్రెస్ పార్టీ సముద్రంలో రాజకీయంగా కూర్చొని నీలాంటి టీవీ జర్నలిస్ట్ ముందు ఇంటర్కి వచ్చినంటే ఏదో ఎక్కడన్నా ఒక చిన్న ఉందో ప్లస్, దానివల్ల నన్ను పిలిచినావు నువ్వు. ఓకే అన్న. సో ఆ గతంలో కూడా ఉన్న మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే, నాయకులు అయితే, ఇప్పుడు అందరు ఫుల్ అధికారంలో ఫుల్ హడావి నడుస్తుంది. సో అప్పుడు అదే ట్రేడ్ ఉందా మీకు, అట్లనే చూస్తున్నారు లేకపోతే ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయి? కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు అనిల్, అది ఫస్ట్ గ్రహించాలి. గత 10 సంవత్సరాలు దూరం అయ్యారు. దానికన్నా ముందు ఉన్నాం కదా. 10 అంటే ఏంది, కొడుకు 10th క్లాస్ అయిపోతే 10 అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యవహారాలు చూసింది, ఏం కథ. గాంధీ భవన్ లో 2 లేనప్పుడు వ్యవస్థగా ఉండే, ఇప్పుడు 1000 మంది వస్తున్నారు, అది కూడా చూసినది కాంగ్రెస్ పార్టీ. 2 వచ్చిన మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏం పడిపోలేదే, మేము తాళాలు వేసుకోలేదే. కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు. ఇది అందరూ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మీరు తెలుసుకోండి. ఫస్ట్ అదృష్టవశాత్తు గెలిచేది మీరు, ప్రజల సంక్షేమం కోసం గెలిచేది మేము. ఓకే,
ఎప్పుడన్నా కానీ నేను కులం చెప్తున్నా, రేపు ఎన్నికల్లోకి బీజేపీ నాయకులు ఎవరన్నా కూడా మీకు ఓటు వేస్తామని అడిగే ముందు మీరు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెంచామని ఓటు అడగండి. మేము గ్యాస్ సిలిండర్ ధరను పెంచామని ఓటు అడగండి. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఓటు అడగండి. దేవుణ్ణి పట్టుకొని దేవుని కోసం ఓటు అడిగే వ్యక్తులు, నిత్యం అదే దేవుని మోసం చేసే వ్యక్తులు వీళ్ళు. రాముణ్ణి లక్ష్మణుని వేరేసే వ్యక్తులు వీళ్ళే, రాముణ్ణి సీతమ్మని వేరేసే వ్యక్తులు కూడా వీళ్ళే, బీజేపీ నాయకులే. రాముణ్ణి ఆంజనేయ స్వామి వేరేసే వ్యక్తులు వీళ్ళే. అవసరం ఉంటే రాముని ముందు తీసుకొస్తారు, అవసరం ఉంటే సీతమ్మ ముందు తీసుకొస్తారు, అవసరం ఉంటే లక్ష్మణ్ ముందు తీసుకొస్తారు, అవసరం ఉంటే ఆంజనేయ స్వామి ముందు తీసుకొస్తారు. వీళ్ళకి ఓట్లు కావాలి. ప్రజలు ఇబ్బందులు పడండి, ప్రజలు ఏమన్నా కానీ సంబంధం లేదు. ఏ బీజేపీ నాయకుడు నేను ఇది చేస్తానని చెప్పి ఎప్పుడు ముందుకు రాడు. ఆ దమ్ము వీళ్ళ దగ్గర లేదు, ఆ దమ్ము వీళ్ళకు రాదు. ఓకే, సో సరే అన్న, చివరిగా మీ సామాజిక ప్రజలకైతే గంగాపుత్రకు సంబంధించిన సామాజిక వర్గం కాబట్టి మీ సామాజిక వర్గానికి ప్రజలు, ఎందుకంటే మీరు చైర్మన్గా కూడా కొనసాగుతున్నారు, అలాగే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు వాళ్ళకి చివరిగా? ఇప్పుడు నాయకునిగా నా మీద నమ్మకం పెట్టినారు. మత్స్య సామాజిక వర్గం అందరికీ ఎప్పటికీ నేను చూడబోకుంటా. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మీ బిడ్డగా మత్స్యకార కుటుంబానికి ఎప్పుడు కూడా చెడ్డ పేరు తీసుకురాను, ఇది మాత్రం పక్కా. ఓకే, దీనికోసం ఎంతవరకు ఎందుకని సిద్ధం. క్యాస్ట్ ఈక్వేషన్ పాలిటిక్స్ మెట్రశాఖ మరి ఎప్పుడు చేయడు. అవసరం వచ్చినప్పుడు, ఒక కుటుంబానికి అవసరం వచ్చినప్పుడు ముందు వచ్చి ఉంటాడు. అందులో మత్స్యకార కుటుంబానికి ముందు వచ్చి ఉంటాడు. అదొక్కటే. చాలా మట్టుకి నాది ఎంబడి ఉంటారు కులపు అనిల్, అంత దళితులు ముస్లింలు ఎంబడి ఉంటారు, మన బీసీలు ఎంబడి ఉంటారు. ఏ మతాన్ని ఏ కులాన్ని ఎప్పుడు మనం వేరు చేయలేము. ఆ వేరే పని మనం ఎప్పుడు ఉండలేము. అది కేవలం టెంపరీ మాత్రమే. రాజకీయంగా ఎప్పుడైతే మతాన్ని, కులాన్ని, వర్గాలని, ప్రాంతాలని వేరు చేసే వ్యక్తులకు మనం దూరంగా ఉండడమే మన రాజకీయం. కాంగ్రెస్ పార్టీ ఎంచుకుంది అందుకోసమే. కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్ల అన్ని వర్గాలకు న్యాయం, ప్రతి కుటుంబానికి న్యాయం జరుగుతుంది. ఓకే, అది నా సిద్ధాంతం అంతే. ఇక కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమే మా సిద్ధాంతం. ఓకే అన్న, సో ఆల్ ద బెస్ట్ అన్న. త్వరలో కూడా ఒక మంచి పదవిలో మంచి పోస్ట్లో చూడాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో పదవి వచ్చాక కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇస్తాను మాటిస్తున్నాం అన్న. తప్పకుండా తప్పకుండా. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మై డియర్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.